తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అనేక దఫాలుగా ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులందరూ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరూ తెలుసు, చాలామంది దత్తాత్రేయ పెద్దలు, మనందరి నాయకులు, ప్రియతమ నాయకులు దత్తాత్రేయ గారు కానీ, బూర నరసింహగౌడ్ గారు కానీ, మహేశ్వర్ రెడ్డి గారు కానీ అనేక విషయాలను మనం ముందుకు చేయడం జరిగింది. అవన్నీ కూడా వాస్తవ విషయాలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా, అనుకున్న ఆశయాలను నెరవేర్చుకున్నామా, అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నామా అని చెప్పి ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమైనా పరిస్థితులు మారినాయా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఆసనమైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తున్నారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేవలం ఒక కుటుంబము ఆదాయం పెరిగింది తప్ప ఏదో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం ఇలా తెలంగాణలో జొర్రి, ఉద్యమకారుల రూపంలో ఇలా తెలంగాణలో జొర్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. 1400 బలి తీసుకున్న సందర్భంలో ఇవాళ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్ పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అనేక మంది యువమోర్చా కానీ, విద్యార్థి పరిషత్ కానీ, అనేక సంఘాలు, భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక యాత్రలు, అనేక ఉద్యమాలు చేసి ఢిల్లీ వీధుల్లో లాఠీ దెబ్బలు తిని అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఉద్యమం చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క డ్రామాల వల్ల, కేసీఆర్ ఆడిన నాటకాల వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోయింది. కానీ నిజంగా ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది ఇలా భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి ప్రభావం లేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టిన సందర్భంలో ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి పార్లమెంటు రాకుండా ఇలా ఫామ్ హౌస్ గా పరిమితమైన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్లో జరుగుతున్న ఉద్యమంలో కానీ, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఏ రోజు చర్చలో కేసీఆర్ పాల్గొనలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. దొంగ దీక్షలు చేసి ఇవాళ ప్రజలను నమ్మించి మోసం చేసి కేవలం కేసీఆర్ కుటుంబం లాభపడ్డది. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసిందో తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా చేసిందని చెప్పి కసితోని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ఈ జనరేషన్కు త్రిబుల్-ఆర్ సినిమా చూసిన జనరేషన్, కాంగ్రెస్ పార్టీ ఇవాళ త్రిబుల్-C సినిమాపోతుంది. కరప్షన్, కలెక్షన్, కమిషన్ ఇవాళ ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజలు దోచుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా
ఇవాళ కొత్త కొత్త పథకాల పేరు చెప్పి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. 2,500 రూపాయలు మహిళలు ఇచ్చే విషయంలో కానీ, 4,000 రూపాయలు మన తాతమ్మలకు ఇచ్చే విషయంలో కానీ, స్కూటీలు ఇచ్చే విషయంలో కానీ, తులం బంగారం ఇచ్చే విషయంలో కానీ, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ, డిఏల విషయంలో కానీ, పంట కొనుగోళ్ల విషయంలో కానీ, ఇవాళ నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ, విద్యార్థి భరోసా విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ ఇవాళ అన్ని వర్గాల ప్రజలను వంచి మోసం చేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ పట్ల ఇవాళ ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇలా కోపంతో రగిలిపోతున్న విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకొని గ్రామానికి తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక సందేశాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం హామీలకే పరిమితమై ఇవాళ కనీసం కేంద్రం ఇచ్చే నిధులను ఇవాళ వాడుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఒకవైపు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారు, మరొక వైపు కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోలేని పరిస్థితిలో తిరిగి నిధులు వాపసు అయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఎందుకంటే పేరు కోసం తాపత్రయపడుతున్నారు. కేంద్రం నిధులు వస్తే దాన్ని వాడుకుంటే నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీ పేరు వస్తుందని చెప్పి ఇవాళ అడ్డగోలుగా ఇవాళ అవినీతికి పాల్పడుతూ కేంద్ర నిధులను దారి మలుస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఇవాళ శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో నిధులు దారి మలుతున్నాయి. ఇవాళ తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధులు అవినీతి అక్రమాలు పాల్పడుతున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. వాళ్ళు అనేక నిధులు దారి వాపసు పోతున్నాయి. ఇవాళ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు, భూసేకరణ చేస్తలేరు, కానీ కేంద్రాన్ని విమర్శించడమే ఇవాళ పనిగా పెట్టుకున్నారు. అస్తమానం ఇవాళ 24 గంటలు కేంద్రాన్ని తిట్టడమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సమన్వయం పాటించాలి, ఒక మంచి ఆలోచనతో ముందు ప్రయత్నం చేయాలి. కానీ ప్రధానమంత్రిని కలవడానికి పోతారు, ప్రధానమంత్రి తిట్టిపోతారు. ఇక్కడ అవి మీడియాలో పోతే ప్రధానమంత్రికి పోతాయి. కేంద్ర మంత్రులు కలవడానికి పోతారు, కేంద్ర మంత్రులను విమర్శించి ఇష్టానుసారంగా శాపనార్థాలు పెట్టి కేంద్ర మంత్రులను కలుస్తారు. ఏ విధంగా నిధులు వస్తాయి? ఇవాళ సిగ్గుండ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కూడా పంట కొనుగోలు సందర్భంలో, ముందుగా పంట వేసుకునే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒక సమీక్ష నిర్వహిస్తుంది. ఒక సమీక్ష నిర్వహించి ఈ సంవత్సరం మీ రాష్ట్రం నుంచి ఎంత ప్రొక్యూర్మెంట్ అవసరం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఉంటుంది. ఆ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తుంది. కానీ దీన్ని పడుచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా, కొనుగోలు ప్రారంభించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే కేంద్ర ప్రభుత్వం కొంటుందా కొంటుంది స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొంటలని చెప్పి లేఖ రాయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కొనకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అది అద్దెకెత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగ ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. ఇక్కడ ప్రభుత్వం నడవడం కష్టం, కానీ ఢిల్లీకి మూటలు అప్పయ్యడం మాత్రం సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మహేశ్వరి గారి నేతృత్వంలో, రామచంద్ర గారి నేతృత్వంలో బస్సు యాత్ర చేస్తే తప్ప ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొద్దు నిధుల నుంచి బయట రాని విషయం వాస్తవం. ఇవాళ బస్సు యాత్ర చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. భారతీయ జనతా పార్టీ రైతుల కోసం కష్టపడి పనిచేస్తున్నది, ఉద్యమం చేస్తుంది భావించిన తర్వాతనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తించి గమనించి ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇవాళ ఇంత ప్రపంచమంతా అతలగుతలమైతే కూడా అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణ భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధిలో ముందు పోతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా విస్మరించకుండా చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో ప్రజల మీద బర్డన్ లేకుండా, ఏ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పక్కా 100% ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది. పేదల ప్రతినిధిగా, పేదల ప్రభుత్వంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అదే దిశలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే
ఏ ప్రభుత్వం రావాలి, ఏ ప్రభుత్వం ఏర్పడాలో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే తప్ప ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులు తీరాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళ అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడది. నీతి రహిత నీతివంతంగా పాలన కొనసాగుతున్నది. కేంద్రం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటున్నారు. నిధులు దారి మళ్లిస్తలేరు, నిధులు వాపసు పోతలేవు. వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుందంటే నీతి నిజాయితీతో కమిట్మెంట్తోని ఒక నిబద్ధతతోని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వాలుగా వాళ్ళ ముందుకు సాగుతున్నాయి కాబట్టి అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం పూర్తి అవినీతిమయమైంది. బీఆర్ఎస్ పార్టీ పాలన అవినీతే, కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతే. ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిధులు ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిజాయితీగా పాలించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిబద్ధతతో పాలించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, కమిట్మెంట్తో మీ గురించి ఆలోచించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి. అటువంటి పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడేటువంటి స్థితిలో లేరన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి బీజేపీకి అవకాశం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీపీ గతంలో అనేక పార్టీకి అధికారం ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అప్పులు పెరుగుతున్నాయి తప్ప ప్రజల సంక్షేమం ఏ విధంగా పెరుగుతలేదు, ప్రజల సంక్షేమంగా బతికే పరిస్థితి లేదు, సంక్షేమ ఫలాలు మీకు ఎత్తలేవు. అందుకే అందరికి ఇచ్చారు అధికారం, బీజేపీకి ఇవ్వండి ఒక అవకాశం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు చేసి చూపదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళొక్కసారి విభేదాలు సృష్టించి ఇవాళ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలు, కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి ఇవాళ పక్క రాష్ట్రంతో యుద్ధం చేస్తామని చెప్పి ఇలా ప్రకటిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఇలా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాళేశ్వరం విషయంలో, ప్రాణహిత చెవుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు అపాయింట్మెంట్స్ కూడా చేతనైతులని చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప పక్క రాష్ట్రాలతో గిల్లి గజ్జాలు పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం పక్క సహకరిస్తుంది. అన్ని రాష్ట్రాలు సంక్షేమంతో ఉండాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు లాభపడాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు జీవించాలనేటువంటి ఆలోచనతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాం. పక్క రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి మేము ఉన్నాం. నిధులు ఇచ్చేది మేమే. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, అందరికి ఇచ్చిన అధికారం ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి అవకాశం. అభివృద్ధి మీద చూపడతాం, సంక్షేమం మీద చూపడతాం. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అన్ని రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉండే విధంగా చూపడతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై తెలంగాణ.